ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి కదా మనం చెప్పుకోవాల్సినవి. సో నిన్న అంతా కూడా టైప్స్ ఆఫ్ లేత్ బెడ్స్, టైప్స్ ఆఫ్ లేత్ హెడ్ స్టాక్స్, తర్వాత టైల్ స్టాక్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈరోజు ఫీడ్ అండ్ థ్రెడ్ మెకానిజం. ఫీడ్ అండ్ థ్రెడ్ మెకానిజం అంటే మనము చేతితో మామూలుగా మిషన్ తిప్పుతూ ఉంటాం కదా, టర్నింగ్ చేయడానికి కానీ ఫేసింగ్ చేయడానికి కానీ. చేతితో తిప్పుతూ ఉంటే నిదానంగా అవుతూ ఉంటుంది పని. అట్లనే కరెక్ట్గా స్మూత్ రాదు, ఫినిషింగ్ రాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్ పెడతాం. ఆటోమేటిక్ పెడితే ఆటోమేటిక్గా అదే కట్ అవుతూ పోతూ ఉంటుంది కంటిన్యూగా. అక్కడ మనము పూర్తిగా చూసుకుంటూ ఉంటాయి సార్, తిప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ పెడితే అదే పోతాం. అది దాన్ని ఫీడ్ మెకానిజం అంటారు. తర్వాత థ్రెడ్ కటింగ్ మెకానిజం. థ్రెడ్ కటింగ్ అంటే మరలేసేది, థ్రెడ్లు వేస్తాం కదా, ట్యాప్లు డై ఇచ్చినప్పుడు థ్రెడ్లు పడతాయి కదా. అట్లనే దీంట్లో కూడా మనము సింగిల్ పాయింట్ ఉపయోగించి థ్రెడ్ కటింగ్ చేసుకోవచ్చు. దాని మెకానిజం కూడా ఈరోజు నేర్చుకుందాం. సరే, ఫీడ్ మెకానిజం ఇది అంతా కూడా మనకు ఫిగర్ 1లో ఉండేది ఫీడ్ మెకానిజం. ఇది ఎటువైపు ఉంటుంది? హెడ్ స్టాక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. హెడ్ స్టాక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ మెకానిజం అంతా. ఈ ఫస్ట్ గేర్ ఉంది కదా, ఇది ఇవన్నీ పళ్ళ చక్రాలు, గేర్లు. ఇవన్నీ స్పర్ గేర్స్ అంటారు. ఏమంటారు? స్పర్ గేర్. గేర్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రాక్టర్ గేర్ మీద ఎప్పుడు చూసినా పెద్దవి లోపల గేర్ బాక్స్ ఉంటాయి, లావుగా ఉంటాయి. దానిలలో ఒకటి తిప్పేది వచ్చేసి బెవిల్ గేర్. పెద్ద గేర్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, అది హెరిక్బోన్ గేర్. హెలికేర్ గేర్లోనే హెరిక్బోన్ గేర్. దీంట్లో ఏంటంటే పళ్ళన్నీ కూడా చక్కగా ఉంటాయి, ఒకవైపుకే చక్కగా ఉంటాయి. కానీ బెవిల్ గేర్ వచ్చేసి ఇట్లా టేపర్గా వీ షేప్లో ఉండి దానికి థ్రెడ్ ఇట్లా గేర్ కటింగ్ గీతులు ఉంటాయి అన్నమాట. అది బెవిల్ గేర్. తర్వాత కొన్ని క్రాస్గా ఉంటాయి గేర్లు, చక్కగా ఉండకుండా క్రాస్గా ఉంటాయి. దానిలో హెలికల్ గేర్ అంటారు. ఏమంటారు? హెలికల్ గేర్. హెలికల్ అంటే మెలికల్ తిరిగి ఉండే కానీ హెలికల్ అంటారు. మన డ్రిల్ పిట్ ఎట్టుంటుంది హెలికల్ లాగా, అట్లా దాంట్లో పట్టు వచ్చేసి హెలికల్ షేప్లో ఉంటుంది. దాంట్లోనే మళ్ళీ కొన్ని హెలికల్లోనే మళ్ళీ కొంచెం కరువు లాగా కానీ టేపర్ లాగా కానీ ఉంటాయి. అంటే హెలికల్ గేర్లోనే హెరిక్బోన్ గేర్, అవి రెండు అటాచ్ చేసి ఉంటాయి. ట్రాక్టర్లో ఉంటే పెద్ద గేర్ బాక్స్. అట్లా రకరకాల గేర్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఈ గేర్లు ఎందుకు ఉపయోగపడతాయంటే పవర్ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి. దేనికి? పవర్ ట్రాన్స్మిట్. ఇప్పుడు లేత్ మిషన్ ఆన్ చేస్తాము, ఫస్ట్ స్పిన్డిల్ తిరిగి తర్వాత చెక్కు తిరుగుతుంది. అది వన్ టైప్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్. దేని ద్వారా? ఎలక్ట్రిక్ మోటార్ నుంచి బెల్ట్ ద్వారా స్పిన్డిల్కి వచ్చి స్పిన్డిల్లో ఉన్నటువంటి గేర్లు అవి తిరుగుతూ ఉంటాయి, కానీ మిగతా గేర్లన్నీ తిరుగుతూ ఉంటాయి. దాన్ని పవర్ ట్రాన్స్మిషన్ అంటారు. అట్లా ఇక్కడ కూడా మనకు ఫీడ్ మెకానిజం అంటే ఫీడ్ వేసుకోవాలన్నా థ్రెడ్ కటింగ్ చేసుకోవాలన్నా పవర్ ట్రాన్స్మిషన్ అనేది మనకు ఆప్రాన్లోకి రావాలి. ఆప్రాన్ అంటే చెప్పినా కదా, గేర్ మన షాడిల్కి కింది వైపు ఉండేది, క్యారేజ్కి కింది వైపు ఉండేది ముందు పక్క, దాంట్లోకి రావాలి మెకానిజం. దాంట్లోకి రావాలంటే కానీ ఈ గేర్లని ఎంగేజ్మెంట్గా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇది స్పిన్డిల్ దగ్గర ఉన్నటువంటి గేర్. ఏ గేర్ వచ్చేసి స్పిన్డిల్ దగ్గర ఉన్నటువంటి గేర్. అర్థమైందా? అట్లా మనము ఒక్కో దాని గురించి చదువుకుంటూ పోదాం. ద ఫీడ్ మెకానిజం ఆఫ్ ఎ లేత్ ఎనేబుల్స్ ఆటోమేటిక్ ఫీడింగ్ ఫర్ ద టూల్ లాంగిట్యూడినల్లీ అండ్ ట్రాన్స్వర్స్లీ యాజ్ నీడెడ్. ఇది మనము ఈ గేర్ ఆటోమేటిక్ పెట్టుకోవడం వల్ల లాంగిట్యూడినల్గా క్యారేజ్ ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటుంది. అట్లనే ట్రాన్స్ఫర్స్ ముందుకు ఇట్లా ముందుకు వెనక్కి కూడా పైన క్రాస్ రైడ్ ఉంది, క్రాస్ రైడ్ ముందుకు వెనక్కిపోవడానికి అట్లా లాంగిట్యూడినల్గా పొడవుగా లేదు క్యారేజ్ అంతా కూడా పోయి రావడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అసలు ఆటోమేటిక్ కానీ ఈ క్రాస్ రైడ్ కానీ ఎందుకు ఉండాలా? మంచి ఫినిషింగ్ రావడానికి, ఈజీగా కట్టుకోవడానికి. అర్థమైందా? అందుకని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్ ఫీడింగ్ పెట్టుకుంటే కదా నీట్గా టర్నింగ్ అంతా అవుతూ ఉంటుంది, థ్రెడ్ కటింగ్ కూడా ఈజీగా అవుతూ ఉంటుంది. అదొకటి. బై ఆటోమేటిక్ ఫీడింగ్ ద ఫినిష్ ఆన్ ద వర్క్ విల్ బి బెటర్. ఆటోమేటిక్ చేసి ఫినిషింగ్ చేస్తే కదా ఫినిషింగ్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. హై స్పీడ్ పెట్టుకొని తక్కువ కట్టించి ఆటోమేటిక్ కూడా స్లోగా పెట్టుకుంటే కదా
ఫినిషింగ్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ద ఫీడింగ్ ఆఫ్ ద టూల్ విల్ బి at a uniform continuous rate and it takes less time to finish the operation when manual labor is avoided. సో ఇక్కడ ఆటోమేటిక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ బాగా రావడమే కాకుండా తక్కువ టైంలో తొందరగా పని అవుతుంది, ఎక్కువ పని అవుతుంది. అట్లనే మనం ఫీడింగ్ ఇచ్చి కొద్దిగా పక్కకున్నా కూడా అంటే ఇక్కడ మాన్యువల్ లేబర్ అన్నాడు, లేబర్ ఈజ్ అవాయిడెడ్ అంటే అక్కడ మనిషి ఉండాల్సిందే, కాకపోతే ఆటోమేటిక్ దగ్గర చూసుకుంటూ ఉంటాం. అవాయిడెడ్ అంటే మనం మనిషి లేకుండా ఉండడం, మనిషి ఉండాల్సిందే చూసుకుంటా ఉంటాం. అది అట్లానే టైం కూడా తొందరగా టైంలలో కూడా అయిపోతుంది అనమాట. తర్వాత దీంట్లో పార్ట్స్, ద ఫీడ్ మెకానిజం కంపేర్స్ ద ఫాలోయింగ్. ఈ ఫీడ్ మెకానిజంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఉంటాయి స్పిండిల్ గేర్, ఫస్ట్ వచ్చేసి స్పిండిల్ గేర్. చిన్నది చేద్దాం బొమ్మ. చిన్నది చేస్తే కనరాదు, ఇలా పెద్దది అయింది. సరే, ఫస్ట్ది వచ్చేసి మనకు స్పిండిల్ గేరు, రెండోది వచ్చేసి టంబ్లర్ గేర్ యూనిట్. ఏమంటున్నాడు? టంబ్లర్ గేర్ యూనిట్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇదంతా ఒక క్యాస్టింగ్ బాడీ. ఈ బాడీలో 3 గేర్లు ఉంటాయి. ఇదొక గేరు, ఇదొక గేరు, ఇదొక గేరు. ఇది లివర్, దీన్ని షిఫ్ట్ చేసుకోవడానికి. అంటే ఇది ఈ పక్కకు ఉంది కదా, ఈ పక్కకు ఉన్నప్పుడు ఈ గేరు, ఈ గేరు, ఈ గేరు, ఈ 3 మెషిన్లు ఉంటాయి. అంటే ఒక డైరెక్షన్లో మనకు తిరుగుతూ ఉంటాయి. ఇది లూజ్ చేసుకొని, నటు లూజ్ చేసుకొని ఇది పైకి వెళ్ళామంటే ఇది వచ్చి కూర్చుంటుంది, ఇది దీంట్లో కూర్చుంటుంది, దీంట్లో కూడా కూర్చుంటుంది. ఆటోమేటిక్గా ఫీడింగ్ అనేది రివర్స్ తిరగడానికి, అంటే మనం ఎప్పుడు ముందుకే పోము కదా కటింగ్, ఒక్కోసారి వెనక్కి కూడా పోదు వస్తుంది. అప్పుడు లీడ్ స్క్రూ అనేది వెనక్కి తిరగాలి. వెనక్కి తిరగాలంటే కానీ ఈ గేర్ వేసుకోవాలి. ఫార్వర్డ్ ఒక గేరు, రివర్స్ ఒక గేరు. అంటే రివర్సింగ్ చేసుకోవడానికి, ఫార్వర్డ్ చేసుకోవడానికి ఈ టంబ్లర్ గేర్ యూనిట్ అనేది ఉపయోగపడుతుంది. అది మనకి ఇక్కడ ఎక్కడ ఉంది? స్పిండిల్ గేర్కు తర్వాత ఉండేది టంబ్లర్ గేర్ యూనిట్. ఇదంతా కూడా టంబ్లర్ గేర్ యూనిట్. ఇవి వచ్చేసి టంబ్లర్ గేర్స్ అన్నమాట. ఇది రివర్సింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? తర్వాత కనబడుతుంది. మూడోది వచ్చేసి ఫిక్స్డ్ స్టడ్ గేర్. అంటే ఈ గేర్ వచ్చేసి మనం ఫిక్స్డ్ స్టడ్ గేర్ అవుతుంది అన్నమాట. ఈ స్టడ్లోనే ఈ గేర్ ఉంటుంది అన్నమాట. స్టడ్ గేర్, ఫిక్స్డ్ స్టడ్ గేర్. ఇంకోటి వచ్చేసి చేంజ్ గేర్ యూనిట్. దాంట్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ చేంజ్ గేర్ యూనిట్లో? డిఈఎఫ్జి ఏమేమి ఉన్నాయి? డిఈఎఫ్జి ఇవన్నీ కూడా గేర్లే. ఇది ఎఫ్ గేరు, ఇది ఈ గేరు, ఇది డి గేరు, ఇది జి గేరు. అంటే ఇక్కడ 2 గేర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ బోల్ట్ మీద ఉండి బోల్ట్ మీద బుష్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ గేర్లు కూర్చోడానికి బుష్లు ఉంటాయి. ఈ బుష్లు ఇవన్నీ బుష్లే. ఈ బుష్ల మీద కీ ఉంటుంది. ఆ గేర్ కూడా కీవే ఉంటుంది. సో విధంగా గేర్కు కీవే ఉంటుంది, బుష్కు కీవే ఉంటుంది. ఆ కీ వేసిన తర్వాత ఈ గేర్ను తిప్పుతూ ఉంటుంది. ఈ గేర్ను తిప్పుతాం. ఇక్కడ డాటర్ లైన్ ఎందుకు ఉన్నాయి? ఇక్కడ డాటర్ లైన్ ఎందుకు లేవు? ఇక్కడ డాటర్ లైన్ ఉంది. ఇక్కడ ఈ డాటర్ లైన్ కాదు, ఇది సెంటర్ లైన్ లేదు. అంటే ఇది పళ్ళ చక్రాలని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ డాటర్ లైన్ ఉంటుంది. అంటే దీని వెనక గేర్ ఉంది, చిన్న గేర్. ఇక్కడ బయట లేదు, లోపల లేదు గేర్, ఇది మాత్రమే ఉంది. ఇక్కడ చిన్న గేర్ లోపల ఉంది, చిన్న గేరు లోపల ఉంది. ఆ చిన్న గేర్కు మెషిన్ కావడానికి ఈ గేర్ పెద్ద గేర్ లోపల అటాచ్ అయిపోయింది, లేదంటే పెద్ద గేర్కి అటాచ్ అయిపోయింది. తర్వాత ఈ చిన్న గేర్ ఇక్కడ ఉంది కదా, ఈ చిన్న గేర్కి పెద్ద గేరు ఇక్కడ అటాచ్ అయ్యింది. పెద్ద గేర్కి అటాచ్ కాలేదు, ఇక్కడ చిన్న గేర్కి అటాచ్ అయింది గేర్. అర్థమైందా? సో ఇక్కడ డాట్ లైన్ చూపించడానికి దీని వెనక పక్క గేర్ ఉంది. క్లియరా? డాట్ లైన్ చూపించకుండా బయటనే చూపిస్తూ ఉంటాయి కదా, బయట గేర్ ఉంది. ఇక్కడ బయట గేర్ ఉంది, ఇక్కడ లోపల గేర్ ఉంది. ఇక్కడ బయట ఉన్నటువంటి చిన్న గేర్కు ఈ పెద్ద గేరు అటాచ్ అయ్యింది. ఇక్కడ పెద్ద గేర్కు ఈ గేర్ అటాచ్ అయ్యింది. ఈ గేర్ నుంచి ఈ గేర్కు ట్రాన్స్ఫర్ అవుతుంది పవర్, దీంట్లో నుంచి దీంట్లోకి వస్తుంది.
దీని ద్వారా ఈ ఫీడ్ షాఫ్ట్ ఎక్కడైతే ఉంటుందో ఫీడ్ షాఫ్ట్ కానీ లీడ్ స్క్రూ కానీ వాటికి కనెక్షన్ పోతుంది అనమాట. క్లియరా? తర్వాత ఫీడ్ షాఫ్ట్ లేకపోతే లీడ్ స్క్రూ. ఫీడ్ షాఫ్ట్ అంటారు, లీడ్ స్క్రూ అంటారు. వాడుంది ఆడినది లీడ్ స్క్రూ, ఫీడ్ షాఫ్ట్. మనకు పొడవు కింద థ్రెడ్ ఉన్నటువంటిది లీడ్ స్క్రూ ఉంది, దాని కిందనే ఫీడ్ షాఫ్ట్ ఉంది. ఫీడ్ షాఫ్ట్ వచ్చేసి ఈ షాఫ్ట్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు కీ గార్డే ఉంటుంది. ఏముంటుంది? కీ గార్డ్. ఆ కీ గార్డ్ వచ్చేసి ఇక్కడ ఈ లోపల ఆక్రంలో ఉన్నటువంటి మెకానిజంలో ఉన్నటువంటి గేర్కు ఒక గేర్కు కీ ఉంటుంది అన్నమాట. ఆ కీని తిప్పడానికి దీని పొడవున కీవే ఉంటుంది. కీ గార్డ్ అంటే లేకపోతే కీవే అంటారు. సో ఎప్పుడైతే ఇవి ఇక్కడ లీడ్ స్క్రూ లివర్ అన్నారు కదా, ఈ లివర్ ఎంగేజ్ చేస్తే ఈ లీడ్ స్క్రూకు హాఫ్ నట్ అనేది పట్టుకుంటుంది. అప్పుడు థ్రెడ్ కటింగ్ చేసుకోవచ్చు. దీనికి మెకానిజం అంటే ఫీడ్ షాఫ్ట్ లివర్, దీన్ని ఆపరేట్ చేసుకోవాలి. దీన్ని ఆపరేట్ చేస్తే ఈ షాఫ్ట్కు పవర్ ట్రాన్స్మిషన్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఆటోమేటిక్ అనేది మళ్ళీ దీనికి ఒక లివర్ ఉంటుంది, దీనికి ఒక లివర్ ఉంటుంది. ఈ లివర్నే ఇట్లా పెడితే కన్నా క్యారేజ్ లాంగ్ రన్ నల్ల వెళ్తూ ఉంటుంది. ఈ లివర్ కన్నా చక్కగా పెడితే కన్నా ఈ క్రాస్ గైడ్ అనేది ముందుకు వెళ్ళిపోతాం. అర్థమైందా? సో అట్లా ఈ మెకానిజం ఉంటుంది అన్నమాట. తర్వాత ఏంది? యాప్రాన్ మెకానిజం. యాప్రాన్ మెకానిజం అనేది మనకు ఇక్కడ ఇప్పుడు చెప్పిరా అదే యాప్రాన్ మెకానిజం. తర్వాత ఇక్కడ చదవద్దు మనం. ది ప్రపోర్షనేట్ టూల్ మూవ్మెంట్ ఫర్ ఈచ్ revolution of work is attached to all the above units of the feed mechanism. ఇవన్నీ మనకు అటాచ్ అయ్యి అన్నీ తిరుగుతూ ఉంటేనే ఈ ఫీడ్ మెకానిజం అనేది కానీ లేకపోతే థ్రెడ్ కటింగ్ మెకానిజం అనేది కానీ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ ఈ లివర్లన్నీ పనిచేయాలి. అంటే ఈ గేర్లన్నీ కూడా ఎంగేజ్మెంట్ అని అంటారు. తర్వాత స్పిన్డిల్ గేర్ చూద్దాం. ఫస్ట్ది స్పిన్డిల్ గేర్ ఎక్కడ ఉంటుందని చెప్పినా మనం, ఇది లేతుకు డైరెక్ట్గా లేతులో పెద్ద స్పిన్డిల్ ఉంటుంది కదా, ఆ స్పిన్డిల్కే ముందు పక్కన చెక్కు బిగించుంటాం. చెక్కుతో పాటు స్పిన్డిల్ వెనక్కి వచ్చి ఆ స్పిన్డిల్కి అటాచ్ అయినటువంటి స్పిన్డిల్ గేర్ ఇది అనమాట. అర్థమైందా? ఆ గేర్ ఎందుకు చూద్దాం. ఆ గేరు పర్పస్ ఎందుకు చూద్దాం. The spindle gear is fitted to the main spindle and it is outside of the headstock casting. Headstock casting అంటే casting box ఉంది కదా, headstock ఉంది కదా, headstock box దానికి బయట వైపు ఈ స్పిన్డిల్ గేర్ అనేది ఉంటుంది. It revolves along with the main spindle. దాన్ని మెయిన్ స్పిన్డిల్ అంటాం. అది చెక్కు బిగించేటువంటి స్పిన్డిల్ మెయిన్ స్పిన్డిల్ అంటాము. ఆ స్పిన్డిల్కే ఈ స్పిన్డిల్ గేర్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. క్లియరా? తర్వాత తంబర్ గేర్ యూనిట్ ఇక్కడ మళ్ళా ఇక్కడ ఏం రాసినాడు? తంబర్. ఇక్కడ ఏం రాసినాడు? టైటిల్ తంబర్. సో ఏందో అది నాకు కూడా తంబర్ అనేది ఏదో తెలుసు, తంబ్లర్ అంటే తెలుసు. తంబ్లర్ అంటే బొట్టినేది, తమ్ అంటే బొట్టినేది, తంబ్లర్ గేర్ అంటారు. ద తంబ్లర్ మళ్ళీ ఇక్కడ చూడు ఎల్లు పెట్టాడు, వెళ్ళలేదు అంతే అడతాడు. సో ఇది తమ్ గేర్ అనేసి లేకపోతే తంబ్లర్ గేర్ అనేసి. ద తంబ్లర్ గేర్ యూనిట్ సెట్ ఆఫ్ 3 గేర్స్. ఈ తంబ్లర్ గేర్లో సెట్ ఆఫ్ 3 గేర్స్ ఉంటుంది. ఇందా చెప్పినా కదా, ఇది తంబ్లర్ గేర్. దీంట్లో 3 గేర్లు ఉంటాయి. అర్థమైందా? తర్వాత it having the same number of teeth and it consists of the spindle gear to the fixed gear. అర్థమైందా? ఇట్లాగన్నిటికీ ఒకటే నెంబర్ కలిగినటువంటి పళ్ళు ఉంటాయి. అంటే దీనికి 40 గేర్ పళ్ళు ఉంటాయి, 40 పళ్ళు ఉంటాయి. దీనికి కూడా 40 పళ్ళు ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ 50 ఉంటే 50, రెండింటికి 50. అట్లా having the same number of teeth and it consists of the spindle gear
ఫిక్స్డ్ గేర్, స్పిడిల్ గేర్ నుంచి ఫిక్స్ చేయబడి ఈ ఫిక్స్ చేసినటువంటి గేర్కు అటాచ్ అయి ఉంటుంది అనమాట. అది కిందిది. ఇది తమ్లర్ బ్రాకెట్. ఈ తమ్లర్ బ్రాకెట్కి ఇది ఫిక్షన్ చేయబడినటువంటి గేరు. ఈ గేరుకు ఈ 2 గేర్లు మెస్ అవుతాం, ఈ 2 గేర్లు మెస్ అవుతా ఉంటాయి. ఈ 2 గేర్లు దీనికి మెస్ అవుతాం. రివర్స్ కావాలి రివర్స్ పెట్టుకోవచ్చు, ఫార్వర్డ్ కావాలి ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు. అర్థమైంది? అంటే మనకు ఇందాక చెప్పిన ఇది మనం ఇక్కడి నుంచే మనకు గేర్ ఈ తమ్లర్ గేర్ అనేది తమ్లర్ గేర్ అంటే ఈ తమ్లర్ గేర్ ఎంగేజ్ చేసిన తర్వాత ఈ గేర్ అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఇది తమ్లర్ గేర్. ఈ గేర్ వేసిన అదే ఇక్కడ ఉండేది, అక్కడ ఉండేది ఇది. దీన్ని ఇది లూజ్ చేసుకొని యువతల కంటే ఈ గేర్ కూర్చుంటుంది. ఇది లూజ్ చేసుకొని మళ్ళీ యువతల కనేసి దీన్ని ఎంగేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి బిగించుకోవాలి. దీన్ని తమ్లర్ యూనిట్ అని చెప్పేసి ఉంటారు. సో దీంట్లో నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ షాప్కి వస్తారు. ఈ షాప్ గేర్ బాక్స్కు కింది వైపున క్విక్ చేంజ్ గేర్ బాక్స్ అని వల్ల క్విక్ చేంజ్ గేర్ బాక్స్. లేత్ మిషన్లో ఫస్ట్ యాడ్ చూసాం మనం హెడ్ స్టాక్. ఇది హెడ్ స్టాక్. హెడ్ స్టాక్ కింద ఈ ప్రాంతంలో ఇక్కడ మామూలుగా గేర్లు స్పీడ్ మార్చుకోవడానికి ఇక్కడ కింద ఇంకొక గేర్ బాక్స్ ఉంటుంది. దాంట్లో క్విక్ చేంజ్ గేర్ బాక్స్లో ఈ లివర్లు ఏవైతే మనకు ఫీడ్కు థ్రెడ్ కటింగ్ అవసరమో వాటిని మార్చుకోవడానికి మెకానిజం దాంట్లో ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి మనకు అది అయిపోయిందా. తర్వాత ద ఫిక్స్డ్ స్టడ్ గేర్. ఫిగర్ నెంబర్ ఏమైనా ఇచ్చినాడా? ఫిక్స్డ్ స్టడ్ గేర్. ఏదది? ఇక్కడే ఉంటుంది కదా ఆఫ్టర్ ఫీడ్. ఫిక్స్డ్ గేర్ సి వచ్చేసి మనకు ఫిక్స్డ్ గేర్ ఇది సి. ఇక్కడ ఈ గేర్ బాగా గమనించండి. ఇది పెద్ద గేర్కు ఇక్కడ చూసినాడు సైడ్. ఈ 2 చిన్న గేర్లు, ఈ 2 చిన్న గేర్లు. ఒక గేర్ దీనికి అటాచ్ అయ్యింది, ఇంకొక గేర్ ఇక్కడ ఉంది. ఇది సరిగ్గా చూపించలేదు. తర్వాత ఇది పెద్ద గేర్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది పెద్ద గేర్. మళ్ళా ఈ గేర్ వచ్చేసి ఈ గేరు, ఈ చిన్న గేర్ వచ్చేసి దీంట్లోనే ఉంటుంది. ఇది చిన్న గేర్, ఇది చిన్న గేర్. ఈ చిన్న గేర్లో ఈ పెద్ద గేర్ మెష్ అయింది. ఇది సైడ్ మీద చూసుకుంటే ఇది ఈ గేర్ వచ్చేసి ఇది, ఈ గేర్ వచ్చేసి ఇది, ఈ గేర్ వచ్చేసి ఇది. ఏమి ఈ గేర్ వచ్చేసి ఈ 2 గేర్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. అంటే ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఎంగేజ్ అయింది. ఈ పెద్ద గేర్ వచ్చేసి అర్థమైందా? సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఫిక్స్డ్ స్టడ్ గేర్. ఫిక్స్డ్ అంటే అది పర్మనెంట్గా అక్కడనే ఉంటుంది అన్నమాట పక్కకు. అర్థమైందా? సో ఇది మనకు ఫిక్స్డ్ స్టడ్ గేర్. అంటే ఈ 2 ఈ థంబ్ లివర్లో ఈ 2 ఫిక్స్ చేయబడి ఉంటాయి, అంటే పర్మనెంట్గా టైట్ చేయబడి ఉంటాయి. ఈ కదలవు. కాకపోతే దీన్ని లూజ్ చేసుకున్న తర్వాత ఎంగేజ్ చేస్తాం. దీన్ని ఎంగేజ్ చేస్తాం, దీన్ని ఎంగేజ్ చేస్తుంది. సో ఇవి మాత్రం ఫిక్స్గానే ఉంటాయి. ఇది మాత్రమే మూవ్ అవుతుంది. అంటే కింది కంటే ఇది కూర్చుంటుంది, పై కంటే ఇది కూర్చుంటుంది. ఈ లివర్ను కింది కంటే ఇది కూర్చుంటుంది. ఇప్పుడు పైకి ఉంది, ఇది కూర్చోదు. సో అట్లా ఇది మాత్రం ఫిక్స్గా ఉండి ఇది మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది. ఈ గేర్లో ఇది కావాలంటే ఇది కావాలంటే ఎంగేజ్ అవుతాం. అంటే మనం రివర్స్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఆ ఫిక్స్డ్ గేర్లు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత చేంజ్ గేర్ యూనిట్లో ఏం చెప్తున్నాడు? ద ఫిక్స్డ్ స్టడ్ గేర్ transmits its drive through a change gear unit to the quick change gear box. క్విక్ చేంజ్ గేర్ బాక్స్లోకి ఈ చేంజ్ గేర్ యూనిట్ అనేది పవర్ను ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ద చేంజ్ గేర్ యూనిట్ హ్యాస్ ప్రివిజన్ ఫర్ చేంజింగ్ ద డ్రైవర్. ఇక్కడ మనం చూపించిన బొమ్మలు చేంజ్ చేసుకోవడానికి అటు ఇటు అట్లా ప్రివిజన్ అంటే ఒక అవకాశం ఉంటుంది అనమాట, అటు ఇటు మార్చుకోవడానికి. ద చేంజ్ గేర్ యూనిట్ హ్యాస్ ప్రివిజన్ టు చేంజ్ డ్రైవర్. The driven and the idler gears
from the set of the change gears available for the purpose of feed changing as an additional unit. ఇక్కడ మీకు అర్థమైంది పాయింట్ ఏమంటున్నాడు? ద ఫిక్స్డ్ స్టడీ గేర్ అనేది అది 3 గేర్లు చూసినాం కదా. ఆ 3 గేర్లలో 2 గేర్లు ఫిక్స్డ్ స్టడీ గేర్ అని చూపించుకున్నాం కదా. వాటిలలో సార్ ఆ బోర్డు పడింది ఇది కథ పాత బోర్డులే. ఫిక్స్డ్ స్టడీ గేర్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ? ఫిక్స్డ్ స్టడీ గేర్ ట్రాన్స్మిట్స్ ఇట్స్ డ్రైవ్ త్రూ ఏ చేంజ్ గేర్ యూనిట్ టు ద క్విక్ చేంజింగ్ గేర్ బాక్స్. క్విక్ చేంజింగ్ గేర్ బాక్స్లోకి దాంట్లో నుంచి వచ్చే పవర్ ట్రాన్స్మిషన్ త్వరగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. The change gear unit has provision for changing the driver, the driven and the idle gears from the set of the change gears available for the purpose of feed change as an additional unit. Additional unit గా ఒక యూనిట్ అనేది ఉంది దాంట్లో ఫీడ్ అనేది మనం అటు కానీ ఇటు కానీ చేంజ్ చేసుకోవడానికి, అంటే రివర్స్ కానీ ఫార్వర్డ్ కానీ చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అంటున్నాడు. అర్థమైందా? అంతే, ఇంకేం లేదు, పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. తర్వాత క్విక్ చేంజ్ గేర్ బాక్స్ ఇది ఆడింది ఫిగర్ నెంబర్ 4. ఇది క్విక్ చేంజ్ గేర్ బాక్స్ అనేది గేర్ బాక్స్ ఉందా ఇది టంబ్లర్ లివర్. మన మిషన్లో కూడా కింద ఉంది. దీంట్లో ఏంటంటే హోల్స్ ఉంటాయి. దీన్ని చెప్పుకొని ఏ హోల్స్లో పెట్టుకుంటే ఆ హోల్స్లో ఆ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. అంటే మనకు ఇక్కడ బోర్డులో ఈ గేర్ బాక్స్ పైన మళ్ళా ఒక బోర్డు ఉంటుంది. దాంట్లో ఏబిసిడీలు ఉంది. నెంబర్ ఆఫ్ టీత్, మెట్రిక్ సిస్టమా, బ్రిటిష్ సిస్టమా, ఎస్సీ సిస్టమ్ అనేది, బిఏ సిస్టమ్ అనేది దాని మీద గ్రాడ్యుయేట్ చేసింది. ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ని మనము దాంట్లో ఇచ్చినటువంటి ఆ పట్టీలో ఇచ్చినటువంటి ఏబిసిడీల ప్రకారం కానీ, లేకపోతే ఈ హోల్స్ ఎన్నో హోల్లో పెట్టుకోవాలనేది కానీ చూసుకొని పెట్టుకుంటే మనకు అన్ని పళ్ళు, అంటే మనం థ్రెడ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎన్ని టీత్ అయితే రావాలో అన్ని టీత్ వచ్చేదానికి రాస్తాము. మనకు తెలుసు కదా, మెట్రిక్ థ్రెడ్ అంటే తెలుసు, బ్రిటిష్ సిస్టమ్ అంటే తెలుసు, స్క్వేర్ థ్రెడ్ అంటే తెలుసు, తర్వాత పిచ్ అంటే కూడా తెలుసు, తర్వాత నెంబర్ ఆఫ్ స్టార్ట్స్, సింగిల్ స్టార్ట్, డబుల్ స్టార్ట్ అట్లా ఉన్నాయి కదా. అట్లా నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ ఇవన్నీ కూడా మనము దీని ప్రకారం ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, పట్టి. ఆ పట్టి ప్రకారం మనము వీటన్నిటిని సెట్ చేసుకుంటే కదా కరెక్ట్గా ఎంత సైజు కావాలో అన్ని నెంబర్ ఆఫ్ టీత్స్ కానీ ఇవన్నీ కానీ వస్తాయి అన్నమాట. తర్వాత సరే ఇక్కడ ఏం చూస్తున్నాడు? ద క్విక్ చేంజ్ గేర్ బాక్స్ ఈస్ ప్రొవైడెడ్ విత్ లివర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాస్టింగ్ అండ్ బై షిఫ్టింగ్ ద లివర్స్ different gears are brought in mesh so that different feed rates can be given to the tool. టూల్కు డిఫరెంట్గా, అంటే మనం స్లోగా కావాలంటే స్లోగా పంపించుకోవడానికి, స్పీడ్గా కావాలంటే స్పీడ్గా పంపించుకోవడానికి, అంటే ఆ స్పీడ్ రేంజ్లను బట్టి, ఫీడ్ రేంజ్లను బట్టి మనం దాన్ని స్పీడ్ పెట్టుకోవడానికి ఈ గేర్ బాక్స్లో లివర్లు ఉంటాయి. ఆ లివర్లను మార్చుకుంటూ ఉంటాయి కదా. ఆ లివర్లు ఎక్కడ ఉంటాయి? స్పీడ్ గేర్ బాక్స్కు పై పక్కన, ముందు పక్కన ఉంటాయి. వాటిని షిఫ్ట్ చేసుకుంటే కదా మనకు కావాల్సినటువంటి ఫీడ్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏ చార్ట్ లిస్టింగ్ ద డిఫరెంట్ ఫీడ్ రేట్స్ ఫర్ ద డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద లివర్స్ ఈజ్ ఫిక్స్డ్ టు ద క్యాస్టింగ్. ఈ క్యాస్టింగ్ మీదనే, అంటే దాని మీద ఉన్నటువంటి క్యాస్టింగ్ మీదనే ఒక చార్ట్ ఉంటుంది. ఏం చార్ట్ అది? డిఫరెంట్ ఫీడ్ రేట్స్. ఏ చార్ట్ లిస్టింగ్ ద డిఫరెంట్ ఫీడ్ రేట్స్, రకరకాల ఫీడ్ రేట్స్ ఆ చార్ట్ మీద ఉంటాయి. ఆ చార్ట్ ప్రకారం మనం ఎంత ఫీడ్ కావాలో అంత ఫీడ్ ఇచ్చుకోవడానికి దాని మీద ఉన్నటువంటి ఏబిసిడీలు కానీ 1, 2, 3 కానీ చూసుకొని ఈ లివర్లను మార్చుకుంటే కానీ మనకు ఆ ఫీడింగ్ అనేది వస్తుంది. ద డిఫరెంట్ క్యాస్టింగ్ అండ్ బై రెఫరింగ్ టు ద టేబుల్ అంటే చార్టే. ఇక్కడ చార్ట్ అనేది చూపించాడు కదా, చార్ట్ అనేది ఇచ్చినాడు కదా. ఈ చార్టే, ఆ చార్ట్లోనే టేబుల్ ఉంటుంది. చార్టే టేబుల్ ఉన్నటువంటి చార్ట్. టేబుల్ అంటే ఏంటి? దాంట్లో ఒక పక్క ఏబిసిడి ఉన్నటువంటి ఉంటుంది, ఇంకో పక్క మెట్రిక్ థ్రెడ్ కావాల్సినటువంటి గేర్లు మార్చుకోవాల్సినటువంటి, లివర్లు మార్చుకోవాల్సినటువంటి గేర్ నెంబర్లు ఇచ్చి ఉంటాడు. ఇంకో పక్క బ్రిటిష్ సిస్టమ్, దాని గేర్లు మార్చుకోవడానికి ఎట్లా అనేది ఇచ్చి ఉంటాడు. అవి చూపిస్తాను మీకు, లేదు మిషన్ ముందు ఉంటాయి, అవి మళ్ళీ చూపిస్తాను.
ద లివర్స్ మే బి ఎంగేజ్ ఇన్ పొజిషన్ ఫర్ ద రిక్వైర్డ్ ఫీడ్ రేట్స్. ఎంత ఫీడ్ కావాలో అంత ఫీడ్ రేట్ మనం ఆ లివర్లను మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. తర్వాత ఫీడ్ షాఫ్ట్. ఫీడ్ షాఫ్ట్ అనేది ఎక్కడ ఉంది దీంట్లో? ఫీడ్ షాఫ్ట్ అంటే మళ్ళీ లెత్ మిషన్ చూపించాలా మీకు? ఫీడ్ షాఫ్ట్ ఇక్కడ ఇది ఫీడ్ షాఫ్ట్, ఇది లీడ్ స్క్రూ. ఇప్పుడు చెప్పేది మనము ఫీడ్ షాఫ్ట్ అంటే ఆప్రోన్లో నుంచి ఈ పక్క హెడ్ స్టాక్ కింది నుంచి క్విక్ గేర్ బాక్స్లో నుంచి ఈ షాఫ్ట్ ఆప్రోన్లోకి వచ్చి ఆప్రోన్ ముందు వైపు ఉంటారు, అంటే ఆప్రోన్కి వెనకపోకుండా ఉంది. దాంట్లో నుంచి పక్క టైల్ స్టాక్ కింది భాగం వరకు ఉండి అక్కడ బేరింగ్ వేసి దీన్ని షెడ్ చేసింటారు అనమాట. సో అది ఫీడ్ షాఫ్ట్. దాని గురించి ఏం చెప్తున్నారు? పైకే కిందికే the field shaft gets its drive from the quick change gearbox. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? the field shaft gets its drive from the quick change gearbox నుంచి ఈ ఫీడ్ షాఫ్ట్కి మెకానిజం వస్తుంది, పవర్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ త్రూ ద ఆప్రోన్ మెకానిజం. ఆప్రోన్లో మెకానిజం అంటే మనం ఆప్రోన్లో థ్రెడ్ కటింగ్ వేసుకోవడానికి హాఫ్ హ్యాండ్ లివర్ చేస్తే థ్రెడ్ కటింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్ వేసుకోవాలంటే కన్నా ఆటోమేటిక్ లివర్ కానీ ఫీడ్ షాఫ్ట్ తగిలిస్తే ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది, అట్లా మార్చుకోవచ్చు. ద రోటరీ మూమెంట్ ఆఫ్ ద ఫీడ్ షాఫ్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద లీనియర్ మూమెంట్ ఆఫ్ ద టూల్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మనం చెప్తున్న బాగా గుర్తుపెట్టుకోండి. ద రోటరీ మూమెంట్ ఆఫ్ ద ఫీడ్ షాఫ్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద లీనియర్ మూమెంట్ ఆఫ్ ద టూల్. ఎక్కడ అది? ఫీడ్ షాఫ్ట్ ద్వారా ఫీడ్ షాఫ్ట్ తిరుగుతూ ఉంటే మనకు క్యారేజ్ అనేది పోతూ వస్తుంది. సో ఇక్కడ ఏమైతుంది? ద రోటరీ మూమెంట్ అంటే తిరిగేటువంటి మూమెంట్ ఎట్లా మారుతూ ఉంది? ఆఫ్ ద ఫీడ్ షాఫ్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లీనియర్ మూమెంట్. అంటే క్యారేజ్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫీడ్ షాఫ్ట్ ఏమో తిరుగుతూ ఉంటుంది. ఫీడ్ షాఫ్ట్ తిరిగినప్పుడు మనం ఆటోమేటిక్ ఎంగేజ్ చేస్తే క్యారేజ్ అనేది ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటుంది. దాన్ని లీనియర్ మోషన్ అంటారు. అంటే ఒక లైన్లో మోషన్ అనేది తిరుగుతూ ఉంటుంది, ముందుకు వెనక్కి పోస్తూ ఉంటుంది, ఒక లైన్లో మోషన్ పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఫీడ్ షాఫ్ట్ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఆప్రోన్ మెకానిజంలో మనం లివర్లో అటాచ్ చేయడం వల్ల, ఎంగేజ్ చేయడం వల్ల ఈ క్యారేజ్ అనేది ఫీడ్ ఇస్తే లీనియర్ మోషన్లో వస్తుంది. క్యారేజ్ కానీ క్రాస్ లైడ్ అంటే ఒక లైన్లో ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాయి. క్యారేజ్ కూడా అంతే, ఒక లైన్లో ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాయి. అర్థమైందా? ఫీడ్ షాఫ్ట్ చేసే పని ఏంటంటే అది తిరుగుతూ పవర్ ట్రాన్స్మిషన్ లీనియర్ మోషన్లోకి మారుస్తుంది. అర్థమైందా? రోటరీ మూమెంట్ ఆఫ్ ద ఫీడ్ షాఫ్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద లీనియర్ మూమెంట్ ఆఫ్ ద టూల్ అంటే ఇది క్యారేజ్ మీద మనం టూల్ పోస్ట్ ఉంది కదా, టూల్ బిగించుంటాం. సో అట్లా ఆ టూల్ మూమెంట్ని తీసుకొస్తుంది. సో ఈ పని చేసేది ఏంటి? ఫీడ్ షాఫ్ట్ తిరుగుతూ రోటరీ మోషన్ను లీనియర్ మోషన్లోకి తీసుకొస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు పాయింట్, అది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. తర్వాత ఆప్రోన్ మెకానిజం. ఇది ఆప్రోన్ మెకానిజం. ది ఆప్రోన్ మెకానిజం హ్యాస్ ద అరేంజ్మెంట్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ద డ్రైవ్ ఫ్రమ్ ద ఫీడ్ షాఫ్ట్ టు ద షాడిల్ ఫర్ లాంగిట్యూడినల్ మూమెంట్ ఆఫ్ ద టూల్ ఆర్ టు ద క్రాస్ లైడ్ ఫర్ ద ట్రాన్స్వర్స్ మూమెంట్ ఆఫ్ ద టూల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లివర్లు ఏవైతే మారుస్తూ ఉంటామో, ఇక్కడ లీడ్ స్క్రూ ఉంది కదా, ఈ లీడ్ స్క్రూ లివర్ ఇచ్చినాడు. దీన్ని కన్నా ఎంగేజ్ చేసి దీన్ని హాఫ్ నట్ అనేది పట్టుకుంటుంది. అప్పుడు ఇది తిరుగుతూ ఉన్నప్పుడు ఈ నట్ వేస్తే కన్నా ఇది ఆటోమేటిక్గా మనకు థ్రెడ్ కటింగ్ వేయడానికి అనుకున్నాగా ఇది మూవ్ అవుతాం. ఇది క్యారేజ్, ఇది లీడ్ స్క్రూ లివర్ ఎంగేజ్ చేస్తే హాఫ్ నట్ పట్టుకొని దీన్ని అటు ఇటు తీసుకుపోతాం. అట్లనే దీని మూమెంట్ కూడా ఎన్ని అది దాని పని కాదు, ఓన్లీ థ్రెడ్ కటింగ్ మాత్రమే ఈ లీడ్ స్క్రూ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఫీడ్ షాఫ్ట్ అనేది ఆటోమేటిక్ పెట్టుకోవడానికి, ఇది క్యారేజ్ కానీ క్రాస్ లైడ్ కానీ ఆటోమేటిక్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫీడ్ షాఫ్ట్ లివర్ అనేది దీన్ని ఎంగేజ్ చేసి ఈ ఫీడ్ షాఫ్ట్కు ఎంగేజ్ పవర్ తీసుకుంటాం. ఫీడ్ షాఫ్ట్ నుంచి పవర్ తీసుకొని ఈ క్యారేజ్ను అటు ఇటు తీసుకెళ్తూ ఉంటుంది. ఈ క్రాస్ లైడ్ను ముందుకు వెనక్కి తీసుకొస్తాం. అది ఇక్కడ రాసి ఉండేది. అర్థమైంది కదా? సో ఇది లెసన్ ఈరోజుకు. తర్వాత మీకు నెక్స్ట్ లెసన్ వచ్చేసి
థ్రెడ్ కటింగ్ విత్ సింపుల్ అండ్ కాంపౌండ్ గేర్ డ్రైవ్. కాంపౌండ్ గేర్ డ్రైవ్, ఇది కాంపౌండ్ గేర్ డ్రైవ్. ఇవన్నీ కూడా గేర్లన్నీ కాంపౌండ్ అంటే ఒక ట్రైన్ లాగా వస్తూ ఉంటాయి, బాక్స్ పెట్టుకుంటాయి ట్రైన్. అట్లా కాంపౌండ్ గేర్ ట్రైన్ అని చెప్పేసి అంటారు. ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి గేర్ బాక్స్, అది మనకు థ్రెడ్ కటింగ్కి ఉపయోగపడేటువంటివి అనమాట. సో ఇది క్లాసు ఈరోజు. బాగా విని బాగా 2 నిమిషాలు వినండి, మీకు బాగా అర్థమవుతుంది.